అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దానిని రామయ్య బాగా చూసుకునేవాడు. కానీ దానితో పొలం పని కూడా చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. అక్కడ సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బ్రతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది. అందువల్ల అక్కడి నుండి ఎలాగైనా బయటపడాలని ఆలోచించేది. ఒకరోజు రామయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో రామయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికి అందిన వస్తువులన్నిటినీ మూట కట్టుకున్నాడు. జరుగుతుందంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చెయ్యలేదు. తన పని ముగించుకొని వెళ్తుండగా దొంగతో, అయ్యా, అదే చేతులతో నా కట్లు విప్పి తీయండి అని బ్రతిమాలింది గుర్రం. నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. గుర్రం అప్పుడు ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి